ప్రపంచంలో 7 వింతలే ఉంటాయని అంటారు. కానీ ఆ 7 వింతలను కాస్త పక్కన పెడితే మనకు చాలా వింతలు విశేషాలు కనిపిస్తుంటాయి. స్థానికంగా ఉండే ఆచారాలు, పరిస్థితులను బట్టి కొన్ని నగరాలు, ప్రాంతాలు ప్రపంచంలో రికార్డును క్రియేట్ చేస్తాయి. ఒక నగరం నాన్ వెజ్ ను బ్యాన్ చేసిన మొదటి నగరంగా వరల్డ్ రికార్డులోకి ఎక్కింది. అక్కడ జంతువులను హింసించడం, మాంసం విక్రయం, నాన్ వెజ్ తినడం అన్నీ అక్కడ బ్యాన్. దీనికోసం అక్కడి ప్రభుత్వం ఏకంగా ప్రత్యేక చట్టాన్ని చేసింది. దీంతో ఆ నగరం ప్రపంచవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. ఇంతకీ ఆ నగరంలో నాన్ వెజ్ ను ఎందుకు బ్యాన్ చేశారు? ఆ నిబంధనలు ఉల్లంఘిస్తే ఏం జరుగుతుంది? ఆ నగరం ఎక్కడుంది? లెట్స్ వాచ్ దిస్ స్టోరీ. ఆ నగరం ఎక్కడో లేదు, మన దేశంలోనే గుజరాత్లోనే ఉంది. ఆ నగరం పేరు పాలిటానా. ఇది గుజరాత్లోని భావ్నగర్ జిల్లాలో ఉంది. మాంసాహారం బ్యాన్ చేసిన తొలి సిటీగా ప్రపంచంలో ఇది నిలుస్తుంది. దీంతో పాలిటానాలో మాంసాహారం బ్యాన్ చేయడంతో ప్రపంచవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. కొంతకాలం క్రితం మాంసాహారం నిషేధించాలని జైన సన్యాసులు ఆందోళన చేశారు. దీంతో మాంసం విక్రయాలు, వినియోగం, అలాగే మాంసం కోసం జంతువులను చంపడాన్ని నిషేధించారు. ఈ మేరకు చట్టం చేశారు. దీంతో ఇక్కడ మాంసం క్రయ విక్రయాలు నిలిచిపోయాయి. మాంసాహారులు, మాంస విక్రేతల నుండి పెద్ద ఎత్తున వ్యతిరేకత వచ్చింది. ఆ తర్వాత మాంసాహారులు కూడా నెమ్మదిగా శాకాహారానికి పరిమితమయ్యారు. అయితే ఈ నగరంలో నాన్ వెజ్ ఎందుకు బ్యాన్ చేశారనే విషయానికి వస్తే, ఈ నగరం జైనులకు ఆధ్యాత్మిక ప్రదేశం. ఈ పట్టణాన్ని జైన్ టెంపుల్ సిటీగా పిలుస్తారు. ఇక్కడ 800 ఆలయాలున్నాయి. ఇందులో ఆదినాథ్ ఆలయాన్ని జైనులు అత్యంత పవిత్రంగా భావిస్తారు. అహింసకు జైనులు ప్రాధాన్యత ఇస్తారు. అన్ని జీవుల పట్ల అహింస, కరుణను పాటించాలని జైన మతం చెబుతోంది. అందుకే శాకాహారాన్ని జైనులు సమర్థిస్తారు. పవిత్ర దేవాలయం ఉన్న ప్రాంతంలో మాంసం కోసం జంతువులను చంపడాన్ని జైనీయులు వ్యతిరేకిస్తూ మాంసంపై నిషేధం విధించాలని డిమాండ్ చేశారు. పాలిటానాలో మాంసం విక్రయాలు నిలిపివేయాలని డిమాండ్తో 2014లో 200 మంది జైన సన్యాసులు నిరాహార దీక్షకు దిగారు. వాళ్ల నిరాహార దీక్ష తీవ్రతరం కావడంతో ఈ నగరంలో ఉన్న జంతు వధశాలలను ప్రభుత్వం మూసేసింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు జంతు వధశాలలు తెరుచుకోలేదు. అంతేకాదు, ఈ ప్రాంతంలో ఉన్న 250 మాంసం దుకాణాలను ప్రభుత్వం మూసేసింది. దీంతో మాంసం విక్రయాలు నిలిచిపోయాయి. మాంసం విక్రయాలు లేకపోవడంతో పాలిటానా నగరంలో జైనులతో పాటు మిగతా వాళ్లు కూడా శాకాహారానికి పరిమితం కావాల్సి వచ్చింది. ఇక్కడి హోటళ్లు, ఫుడ్ కోర్ట్లో కూడా నాన్ వెజ్ దొరకదు. అయితే పాలిటానా నగర ప్రభావం దాని చుట్టుపక్కల ప్రాంతాలపై కూడా పడుతుంది. రాజ్కోట్, వడోదర, అహ్మదాబాద్లో కూడా మాంసాహారం బ్యాన్ చేయాలని డిమాండ్ ఉంది. అయితే గుజరాత్లో కేవలం 40% మంది మాత్రమే నాన్ వెజ్ తీసుకుంటున్నారని కేంద్ర ప్రభుత్వ సంస్థ బేస్ లైన్ సర్వే 2004లో తేల్చింది. రాజస్థాన్, హర్యానా, పంజాబ్ వంటి రాష్ట్రాలు ఆ తర్వాత స్థానాల్లో నిలిచాయి. ఇక రిషికేశ్, వారణాసి, హరిద్వార్, వృందావన్, అయోధ్య, మదురైలలో మాంసాహారంపై నిషేధం ఉంది.